చరిత్ర దాచేసిన నిజాలు, చరిత్ర వక్రీకరించిన నిజాలు, చరిత్రని తప్పుదోవ పట్టించేటువంటి నిజాలు. ఈ 3 రకాలు ఉన్నాయి మన సమాజంలో. ఇందులో ప్రధానమైనటువంటిది చరిత్ర వక్రీకరణ. ఈ దేశంలో కుల విభజన ప్రారంభించింది బ్రిటిషోళ్ళు. అంతకుముందు కుల విభజన లేదే. కుల విభజన ఎక్కడుంది అంతకుముందు? కుల విభజన అంతకుముందు వృత్తివారి వాళ్ళని పిలిచేవాళ్ళు. అంతే తప్పించి వాళ్ళని విభజించలేదు. ఆ రోజున రాజులైనా, ఆ రోజున చేసినటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా అన్ని కులాల వాళ్ళు కలిసి పనిచేసి, పండగంటే అన్ని కులాలు, పెళ్ళంటే అన్ని కులాలు. కానీ బ్రిటిష్ వాళ్ళు వచ్చాకనే కులాల మధ్య చిచ్చు పెట్టింది. అక్కడ గుడి దగ్గర అన్ని కులాల యొక్క వ్యవస్థ ఉండేది ఒకప్పుడు. 1910, 1920 దాకా కూడా. ఆ ఊర్లో ఏదైనా ప్రాబ్లం వస్తే పెద్ద మనుషులు అక్కడ కూర్చుని గుడి ముందు పంచాయతీ పెట్టేవాళ్ళు. స్వామి సమక్షంలో తీర్పులు ఇచ్చేవాళ్ళు. కాబట్టి దానికి ఒక వాల్యూ ఉండేది. చివరికి బ్రిటిష్ పాలకులు వాళ్ళు పెట్టినటువంటి ఎంఆర్ఓలు, ఆర్డీఓలు ఈ వ్యవస్థ ఆళ్ళు పెట్టుకొచ్చింది, రెవెన్యూ వ్యవస్థ. వీళ్ళకి అక్కడ పప్పులు ఉడకల. దాంతో వీళ్ళందరూ ఏది అక్కడ ఉన్నటువంటి ఖాళీ భూముల్ని బ్రిటిష్ వాళ్ళు లాక్కున్నామంటే కుదరనప్పుడు వీళ్ళు తీసుకొచ్చినటువంటిదే దీని మొత్తానికి మూలమైనటువంటి ఆలయ వ్యవస్థ విధ్వంసం చేయడం. ఆలయాలని తమ అదుపులో పెట్టుకుంటే ఆలయం మీద ఆదాయం. అంతకుముందు ఎందుకు ఆలయాల మీద డిపెండెన్సీ ఉండేది? ఆలయాల్లో ఉండే బంగారం, ఆలయాలకు ఉన్నటువంటి మాన్యం, ఆ మాన్యం మీద ఆధారపడ్డటువంటి రైతు కూలి, అట్లాగే ఆ ఊర్లో వ్యాపారస్తుల దగ్గర నుంచి పరిశ్రమ దాకా అంతా వాళ్ళ మీద ఆధారపడేవాళ్ళు. కాబట్టి వాళ్ళు చెప్పినట్టు వినేవాళ్ళు. ఆ వ్యవస్థని యువతలకి చేసేస్తే ఆటోమేటిక్గా ఆలయ వ్యవస్థ మన చేతుల్లోకి వచ్చేస్తే అప్పుడు మన మాట వింటారు అన్నటువంటిది బ్రిటిష్ వాళ్ళు కనిపెట్టారు. ఇది కనిపెట్టి ఆలయాలను స్వాధీనం చేసుకోవడం అన్నటువంటిది బ్రిటిష్ వాళ్ళ టైంలోనే జరిగినటువంటి ఒక అంశం. అక్కడి నుంచి జరిగినటువంటిదే హిందువులకు సంబంధించి 1817 సంవత్సరంలో హిందూ టెంపుల్స్ అన్నటువంటిది భారతదేశానికిలో బ్రిటిష్ వాళ్ళ ప్రభుత్వాలు నడపడం ప్రారంభించినాయి. ఇది హేస్టింగ్స్ అనేటటువంటి వారెన్ హేస్టింగ్స్ అనేటువంటి గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా బ్రిటన్ ప్రభుత్వానికి రాసినటువంటి లెక్క ఇప్పుడు బయటకు వచ్చిన 200 సంవత్సరాల క్రితం ఈ టెంపుల్స్ని తమ చేతుల్లోకి తీసుకున్నప్పుడు మాత్రమే హిందూ సమాజం తమ కంట్రోల్లోకి వస్తుందన్నటువంటి పాయింట్ని ఆ రోజు నుంచి ఓ రెగ్యులరైజేషన్ యాక్ట్ తీసుకొచ్చి గొళ్ళ మీదన పెత్తనం, జిల్లాల రెవెన్యూ అధికారులకు అప్పచెప్పడం, అలాగే బ్రిటిష్ వాళ్ళు ఎవరిని తలుచుకుంటే వాళ్ళు బాసులు అవ్వటం, అక్కడి నుంచి ఈ కులజాడ్యాలు సృష్టించడం జరిగిందన్నటువంటి చరిత్ర. ఇది రాయడానికి సిద్ధమవుతున్నది ప్రభుత్వం.